ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా సీట్ల విషయంలో కొందరు సిట్టింగ్లతో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఆశావాహులు తిరుగుబావుట ఎగిరేస్తున్నారు. టీడీపీలో రెబల్స్ బెడద ఎక్కువైంది. రాష్ట్రంలోని వివిధ చోట్ల తమకే ఎమ్మెల్యే సీట్లు కావాలంటూ టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ఆందోళనలు, గొడవలు సాగుతున్నాయి. ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామరాజుకే సీట్ ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ఆందోళన చేస్తున్నారు. భీమవరంలోని టీడీపీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంటిని రామరాజు అనుచరులు ముట్టడించారు. ఉండి ఎమ్మెల్యేగా రామరాజునే కొనసాగించాలని ఆందోళన చేశారు. నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దని, చంద్రబాబు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని సీతారామలక్ష్మి సర్ది చెప్పారు. అల్లూరు జిల్లాలోని టీడీపీలోనూ అసమ్మతి సెగ కొనసాగుతోంది. అరకులోయ టీడీపీలో టికెట్ చిచ్చు పెట్టింది. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న దొన్ను దొర తిరుగుబావుట ఎగురవేశారు. కూటమి అభ్యర్థిపై ఇండిపెండెంట్ గా పోటీకి సై అంటున్నారు. హైదరాబాద్లోని ఇంటికి పిలిచి ఎమ్మెల్సీ ఇస్తామని తనకు చెప్పినా చంద్రబాబును నమ్మొద్దని క్యాడర్ చెబుతోందని ఆయన అన్నారు. మరోవైపు రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు కూడా పాడేరు ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి ప్రకటన చేశారు. అనకాపల్లి జిల్లా మాడుగుల టీడీపీలో అసంతృప్తి నెలకొంది. కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు కంటతడి పెట్టారు. కష్టకాలంలో కూడా పార్టీ కోసం కృషి చేశారని భావోద్వేగానికి గురయ్యారు. పార్టీని నమ్ముకుంటే అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో టికెట్ ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని అల్టిమేటం జారీ చేశారు. రాజంపేటలో టీడీపీ అసమ్మతి నేత బత్యాలతో ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంతనాలు జరిపారు. బత్యాలను రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. టికెట్ ప్రకటించే వ్యక్తిని తాను కాదని కిరణ్ కుమార్ రెడ్డి వారికే చెప్పారు. తాను వేరే పార్టీకి చెందిన వ్యక్తినని, మీకు టికెట్ కేటాయించే వ్యక్తి మరో పార్టీకి చెందిన వ్యక్తి అని కిరణ్ అన్నారు. బత్యాలకు హామీ ఇచ్చే పరిస్థితిలో లేక కిరణ్ కుమార్ రెడ్డి నిస్సహాయత వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా అనపర్తి, ఏలూరు జిల్లా గోపాలపురం సహా అనంతపురంలోనూ టీడీపీ నేతలు తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. ఒకవేళ టికెట్ ఇవ్వలేని పక్షంలో తమకు ప్రత్యామ్నాయం చూపాలని కొందరు డిమాండ్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఖచ్చితంగా పోటీలో ఉంటామని చెబుతున్నారు. దీంతో రెబల్స్ ను బుజ్జగించే పనిలో టీడీపీ అధిష్టానం పడినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, టీడీపీలో సీటు రాని వ్యక్తులైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీకి సంబంధించి ఇటు సొంత పార్టీ నేతలే ఈ విధంగా చేస్తుంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో ఇది ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు శివ? మొత్తం మీద చూసుకుంటే ప్రతిపక్ష టీడీపీ కూటమిలో పొత్తుల తర్వాత దాదాపుగా 31 అసెంబ్లీ స్థానాలు అంటే కూటమిలో భాగస్వాములకి ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరొక 60 నియోజకవర్గాల్లో గతంలో ఉన్న ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలని కాదని కొత్త వారికి అవకాశం కల్పించాడు చంద్రబాబు. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి 50 నియోజకవర్గాల్లో వివాదాలు, అసంతృప్తులు రగిలిపోయాయి. ఆ తర్వాత బుజ్జగింపులు, మార్పులు, చేర్పులు, హామీలు, ఇట్లా రకరకాలతో దాదాపుగా అసమ్మతి జ్వాలలు పూర్తిగా సెట్ అయిపోయిందని చెప్పి కూడా టీడీపీ భావించింది. తాజాగా 8 జిల్లాల పరిధిలో 10 నియోజకవర్గాల్లో ఇంకా అసంతృప్తి రాచుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది టికెట్ కావాలని చెప్పి రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే మరికొంతమంది రాజీనామా చేసే బాట పడుతున్నారు. మరికొంతమంది తమ రాజకీయ భవిష్యత్తు చూపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఉత్తరాంధ్రకి సంబంధించి కూడా ప్రధానంగా ఎక్కడా కూడా విభేదాలు లేదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా
2-3 నియోజకవర్గాల్లో తీవ్రస్థాయిల విభేదాలు, ఆగ్రహాలు కొనసాగుతున్నాయి. గోపాలపురం కానీ, కాకినాడ రూరల్ కానీ, అలాగే రాజమండ్రి రూరల్ ఇట్లా అంటే జనసేన, టీడీపీ మధ్య ఇట్లా కొన్ని చోట్ల విభేదాలు కొనసాగుతున్నాయి. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా పెడన వివాదాలు కొనసాగుతున్నాయి. అవనిగొడ్డలో దాదాపుగా జనసేన ఉన్న విభేదాలు అవి కూడా క్లియర్ అయిపోయిన పరిస్థితి కనిపించింది. కైకలూరులో కూడా కొంత విభేదాలు ఉన్నాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాకు సంబంధించి దాదాపుగా విభేదాలన్నీ సమసిపోయాయి. ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా అదే ఉంది. అయితే తాజాగా కృష్ణా జిల్లాకు సంబంధించి తిరువురు నియోజకవర్గంలో కూడా టీడీపీ అభ్యర్థి కొలికపూడిపై అసమ్మతి జ్వాలలు ఎక్కువైనాయి. నిన్న వాళ్ళు చంద్రబాబు నివాసానికి చేరుకొని కొలికపూడి తీరుకుపై ఫిర్యాదు చేసే ప్రయత్నం అయితే చేశారు. అతన్ని బొచ్చజెప్పే బాధ్యతని ఎంపీ అభ్యర్థికి ఒప్పజెప్పారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి విభేదాలు పెద్దగా కూడా ఎక్కడా లేవు. నెల్లూరు జిల్లా దాదాపుగా క్లియర్ అయిపోయిన పరిస్థితి. కడప జిల్లాకు సంబంధించి రాజంపేట పార్లమెంటు పరిధిలో 1-2 చోట్ల కూడా వివాదాలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాకు సంబంధించి వివాదాలున్న కేఈ ప్రభాకర్, కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ నుంచి ఒకళ్ళిద్దరు వైసీపీలో చేరేటట్టు ప్రచారం కూడా జరుగుతూ ఉంది. దాంతోపాటుగా ఈరోజు కొంతమంది కీలకమైన నేతలు మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావుతో పాటు మరి కొంతమంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు. అనంతపురానికి సంబంధించి కూడా అటు అనంతపురం జిల్లాకు సంబంధించి ధర్మవరం, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో కూడా ఇంకా అసమ్మతి కొనసాగుతూ ఉంది. ఒకవైపు బుజ్జగింపులు చేస్తున్నా కానీ పూర్తి స్థాయిలో సెట్ అయ్యే పరిస్థితి కనిపించలేదు. తిరుపతికి సంబంధించి కూడా తిరుపతి అసెంబ్లీ స్థానానికి సంబంధించి జనసేన కేటాయించడంతో అక్కడ కూడా సుగుణమ్మ ఇంకా ఆమె చల్లారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విభేదాలు కూడా కొనసాగుతున్నాయి. దాదాపుగా 8 జిల్లాల్లో 10 నియోజకవర్గాలకు సంబంధించి అసంతృప్తులు కొనసాగుతున్నాయి. టీడీపీ అధిష్టానం అయితే వీరిని బుజ్జగించే ప్రయత్నాలు దాదాపుగా చేస్తూ ఉంది. ఇవాళ రేపట్లోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా టీడీపీ నేతలైతే చెప్తా ఉన్నారు. ఎన్నికలకి అంటే నిజమైన నోటిఫికేషన్ మరికొన్ని ఒక వారం రోజుల్లో వస్తున్న నేపథ్యంలో 18వ తేదీ నుంచి నామినేషన్లు వేస్తున్న సమయంలో ఇంకా అసంతృప్తులు, ఆగ్రహాలుంటే పార్టీ పరిస్థితి ఏంటని చెప్పి కూడా సీనియర్లు కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కార్యకర్తలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇప్పుడు ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో వారంతా చంద్రబాబు అరెస్టు సమయంలో ఎందుకు ఆందోళన చేయలేదు, ఎందుకు రోడ్డెక్కి నిరసన చేయలేదని చెప్పి కూడా నిలదీసే ప్రయత్నాలు కూడా 1-2 నియోజకవర్గాల్లో కొనసాగుతున్నాయి. సో ఓవరాల్ గా టీడీపీ సంబంధించిన అసంతృప్తులు అయితే ఇవాళ రేపట్లో చారతాయి. చెప్పండి శివ, ఇటు టీడీపీ నేతలు ఒకటేసారి ఇంతమంది సీటు రాకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇప్పుడున్న ఎలక్షన్స్ కు సంబంధించి రానున్న ఎలక్షన్స్ లో ఇది టీడీపీకి ఒక ఎఫెక్ట్ అని చెప్పుకోవాలి. సో వీళ్ళందరినీ దగ్గరికి తీసుకోవాలి అంటే ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు వాళ్ళకి ఏమైనా హామీలు ఇస్తున్నారా? ప్రసన్న, ఇక్కడ ప్రధానంగా ఒక ఇష్యూ కొనసాగుతుంది. ఇటీవల వచ్చిన కొన్ని సర్వేలు కానీ లేకపోతే ప్రజల్లో ఉన్న ఒక మౌత్ టాక్ కానీ రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తారని చెప్పి ఒక ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలుగా దూరంగా ఉన్న నేతలు, కార్యకర్తలు కూడా ఇప్పుడు తమకు టికెట్ కావాలని చెప్పి ఆందోళన బాట పడతా ఉన్నారు. సో చంద్రబాబు అయితే ఎవరైతే గత 5 సంవత్సరాల కాలంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసి కార్యకర్తలకి అందుబాటులో ఉన్నారో వారికే టికెట్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము. దూరంగా ఉండి వ్యాపారాలు చేసుకున్న వారు టికెట్లు ఇచ్చే అవకాశం లేదంటున్నారు. ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వారందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఒక్కో జిల్లాకు సంబంధించి ఒక్కో జిల్లా నేతలకి ఇన్ఛార్జీలుగా ఒప్పజెప్పారు. అప్పటికి వివాదం సద్దుమనగబోతే చంద్రబాబు సమక్షంలో తీసుకెళ్లి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అప్పటికి వినకపోతే పార్టీ వీడినా కానీ టీడీపీ అయితే చాలా లైట్ గా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.